ఏంటి ఏం జరుగుతుంది? పెడుతుందని ఊహించలేదు. అండ్ ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్. లేదు, అయినా దాన్ని పెళ్లి చేసుకుంటానంటున్నారేంటి? అలా ఎలా చేసుకుంటారు? 3 ముళ్ళు 7 అడుగులు, హిందూ కల్చర్ మ్యారేజ్. పోతున్నట్టున్నారు. మీరు నన్ను ప్రేమించారు. ఇంచాను. ఏం పెరుగుండేదే కాదు. నేను మా అమ్మని కూడా ప్రేమిస్తున్నాను. మా అమ్మ కల నా దేశ సైన్యం కోసం పిల్లల్ని కనండి. అమ్మ చెప్పిన అమ్మాయిలో ఇంకా ఫోన్ రావడా? ఇంకా నన్నే అడుగుతావు? భూమి ఇంకా మీ మనసులో ఉందా లేదా? స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి. భూమి మీ మనసులో ఉందా లేదా? ఉంది. భూమి నన్ను ప్రేమించేలాగా చేస్తావా? తనతో నాపై మనసు పడేలా నువ్వే ఒప్పించలేనప్పుడు అబద్ధం చెప్పకండి. ఉంది. మళ్ళీ ఎందుకు తీయించేశారు? డ్రెస్ తో బయటికి తీసుకెళ్లరు. ఎవరో తనని ఆశగా చగే ఉంది. ఉన్నప్పుడు వెయిట్ చేయాలి. అంతేకాని అసలు అత్త ఎంత బాగుందిరా, చాలా బాగుంది. కానీ అపూర్వ గారంటే నాకు బాగా తెలుసు. ఏనా నువ్వు మాట్లాడేది? చంపడం టెన్షన్లో మాట తడబడి చనిపోయే రోజు అనబోయి అలా అన్నానరా. అలాగే ఇందు కట్నం విషయంలో కూడా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను మావయ్యని అడుగుదాం నాన్న. ఒక్క నిమిషం. జరిగిందంతా చెప్పి అంటే మీ అత్తయ్య గురించి అయినా అడుగుదాం నాన్న. అందరం అడుగుతామనే వెళ్ళి అన్నయ్య వదిన నేను నువ్వు అడిగిన అడగకపోయినా ఏం అర్థం కావట్లేదు. అమ్మా ఈ రోజే అడుగుదాం. నువ్వేం టెన్షన్ పడదు. ఎప్పటికి మనం ఇంటికి వెళ్ళేది? అత్తయ్య చాలా బరువుతో పోల్చుకుంటే నువ్వు మోసే బరువు పెద్ద బరువేం కాదు. పర్లేదు. నువ్వు అలాగే మొయ్యాలి. చాలా బాగా చెప్పేవే. ఓరణి బ్రేకులు పడలేదా ఏంటి? మీతో పాటు నా చెల్లి ఉంది కదా. అదేంటి బాబు, అంత పాపం మేమేం చేశాం? మా చెల్లితో అంత కుంకుమ కూడా ఉన్నాయి బాబు. పుణ్యమే. చిచి ఇలా మాటలకు కూడా సిగ్గు శరమం ఉన్నాయి అంటే రేపటి నుంచి మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థమైంది. కట్నం ఇవ్వలేదు అనే. అయితే ఇప్పుడు ఏమంటావు? అబ్బాబ్బాబ్బాబ్బా, ఈ విషయం తెలియక కష్టపెట్టేస్తున్నాం. అయ్యో, వెళ్ళిపోతావా? పోనీ నువ్వు మా కోళ్ళగా మా ఇంటికి వస్తావా? అది బాబు పాయింట్. మాకు నచ్చిన పనులు చేయించుకుంటాం. పప్పులేం వాడుకో. బంగారు బొమ్మలా చూసుకుంటాం. వాడు కొట్టి చంపేస్తాడేమోనని భయం వేస్తుంది. పదన సార్లు శారదా ఆంటీ, శారదా ఆంటీ, ఆంటీ. అయ్యో, ఇప్పుడు ఇదెందుకు వచ్చింది? అత్తయ్య, ఆంటీ, ఆంటీ, అత్తయ్య ఎందుకు వచ్చావా ఇక్కడికి? సేమ్ క్వశ్చన్. నువ్వెందుకు వచ్చావా ఇక్కడికి? నేను ఈ ఇంట్లో ఉండి నీకు కోడలు అవుతావని ఎవరో చెప్తే
నేను కోడలెలా అవుతానే? నిన్నొప్పుకోదే. నేను ఇంటికి కాబోయే కోడలనని అత్తయ్యతోనే ఒప్పిస్తాను. భయపెట్టో బలవంతంగా ఒప్పించాలని చూస్తావు. అందుకేనే నేను చూద్దామే. చూసి తీరుదామే. ఆంటీ, అత్తయ్య, ఆంటీ, అత్తయ్య, ఆంటీ. ఏంటి ఆంటీ? ఆంటీ, అత్తయ్య, ఆంటీ, అత్తయ్య, ఆంటీ, అత్తయ్య, ఆంటీ, అత్తయ్య, ఆంటీ నాకు బాగా తెలుసు. ఒక టెస్ట్ పెట్టుకుందాం. ఎవరు టెస్ట్ నీ వల్ల ఆంటీ ఎక్కడ దాక్కుందా అని. అయినా సరే రప్పిస్తాను. అత్తయ్య, అయ్యో, మా భూమి వెళ్ళిపోయిందా? ఛ! ఇప్పుడు నా టర్న్. గగన్, అయ్యయ్యో, గగన్, నాన్న గగన్, అయ్యయ్యో బావా, గగన్. చూసావా, నేనే గెలిచాను. నువ్వు పిలిచే టైంకి వచ్చేసింది. నేనే గెలిచాను. అదని చెప్పండి అత్తయ్య. చెప్పండి ఆంటీ. చెప్పండి అత్తయ్య. అయ్యో, అవును, అది ఈ ఇంటి కోడలు కాదని చెప్పండి ఆంటీ. వింటే కిలాడి. రామాయణంలో రాముణ్ణి మాయ చేసిన మాయలేడివి నువ్వు. నువ్వే సూర్పణకవి. సూర్పణకవి. నువ్వే 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 సూర్పణకవి. నువ్వే నువ్వే సూర్పణ. లేవని భూమి ఒకటే పోట్లాడుకుంటున్నారు. అదేంటి మధ్యలో మనం వాళ్ళు వెళ్ళేంత వరకు మనం ఎక్కడైనా బయట ఉందాం. పదా. ఆగమ్మా. దూరం వచ్చింది కజ్జి. 1 2 వస్తున్నది 4 2 3 4 2 3 4 1 2 4. Yes. It's look like a Deepala Muggi. Stop Jay. Name Laba. Start.
చిప్స్ స్టాప్ మమ్మీ వాటర్ చిప్స్ చేసుకో